సత్యవతి సత్యవతి ఎవరు? సత్యవతి ఏమిటింద్రా? కిటికీలోంచి నల్లగా కనిపించాడు. దొంగ అనుకుంటా. కారిడార్ లోకి పరిగెత్తుకెళ్ళాడు. జాగ్రత్త, ఉండొస్తున్నాను. గీత, ఈ గీతలే దొంగ. శ్రీలత, శ్రీలత వస్తున్నా. ఏమిటింద్రా? ఎవరో దొంగ ఇటే వెళ్ళాడు. ఎక్కడ? ఇటు ఇటు వెళ్ళాడు. ఇటు జాగ్రత్త, జాగ్రత్త. దొంగటి దొంగటి ఇటువైపే వెళ్ళాడట. ఏంటి తలుపు తీసుంది? ఏంటింద్రా? ఏమైంది? మీరే చూడండి. మీరెంత చెప్పినా నేను నమ్మను. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదే. అవును మేడం. వాట్ గర్ల్స్, వాట్ హ్యాపెన్? All of you go to your rooms, please. వెళ్ళండి. చిన్నబాయ్, చిన్నబాయ్, ఒరేయ్ చిన్నబాయ్, చిన్నబాయ్ లేవరా. పార్వతి, నేను ఈ పక్కన ఎలా తెలియదు. ఏమిటమ్మా, ఒకసారి అర్జెంట్ గా బైక్ రండి మేడం. రండి మేడం, త్వరగా రండి, రండి. ఏమైందమ్మా? రండి చూడండి. లక్ష్మి, ఇక్కడ ఇక్కడ ఎక్కడా? ఇక్కడండి. అయ్యో 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 అయ్యో, అదేమిటి? పొరపాటున నీళ్ళలో జారి పడ్డావా, లేకపోతే కావాలని దిగావా? కావాలనే. మామూలుగానే డీజిల్ ఇంజిన్ లాంటి గురక ఇప్పుడు నీళ్ళలో నాని ముక్కులు దిబ్బలేశాయంటే గురకతో ఇళ్ళు లేచిపోతాయి. అసలు ఎందుకు దిగావు? అలా ఇలా చూశాను. ఈ కొలను కనిపించింది. వటపత్రం మీద నా స్వామి నిద్రిస్తున్నాడేమోనని చూద్దామని వచ్చాను. దీని పిచ్చి ముదిరిపోతుంది. వటపత్రశాయి కనిపించాడా? అసలు వటపత్రమే కనిపించలేదు. ఒక వటపత్రం తీసుకురారు. నువ్వు బయటికి రా, ఇద్దరం కలిసి తెచ్చుకుందాం. అమ్మో, నేను రాలేను. ఏ కూరుకుపోయావా? కాదు, నా స్వామి నా బట్టలు దొంగిలించి చెట్టెక్కి కూర్చున్నాడు. అమ్మ కడుపు కారా, ఆయన అడిగి నేను బట్టలు తీసుకొస్తాను, నువ్వు బయటికి రావే. నేను ఇక్కడి నుంచి ఎలా రానండి? ఏ స్వామి, ఆ చిలిప్తను ఆపి మా బట్టలు మాకిచ్చేవయ్యా. శ్రీకృష్ణ, గోపాల, ముకుంద, మురారి, రావయ్యా. శ్రీకృష్ణ. సుందరయ్య తానుగా ఇంత పని చేశాడు అంటే నమ్మలేకుండా ఉన్నాను. వాడిని చూసినప్పుడల్లా ఏదో దూర బంధువుని చూసినట్టు అనిపించేదే కానీ పరాయివాడనే భావనే కలిగేది కాదు. కల్మషం లేకుండా గలగలా మాట్లాడుతూ తల్లో నాలుకలా ఉండేవాడు. ఎవరైనా పెడదారి పట్టించలేరు కదా. పట్టిస్తే పట్టుకుపోవడానికి పసివాడండి. పాలకి నీళ్ళకి తేడా తెలీదు. నా ఆశలు కలలన్నీ కాలేజీలోనే నింపుకున్నాను. ఇవాళ ఏమైంది? తాటికాయంత అక్షరాలతో పేపర్లోకి ఎక్కాను. ఒక దేవాలయం అనుకున్న క్షేత్రంలో శీలభంగాలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. ఇప్పటికే ఎంతమంది కాలేజీ మానేసి వెళ్ళిపోయారో తెలుసా? నిజమే. ఇదంతా ఆ సుందరయ్య కారణంగానేగా.
మనం ఎరిగిన దగ్గర నుంచి తెల్లగా కనిపించే మల్లెపువ్వు ఉన్నట్టుండి నల్లగా కనిపించింది అంటే దాని వెనకాల ఏ కారణం ఉండదంటావు? అవునమ్మగారు, అది నిజంగానే తెలుసుకోవాల్సిన అవసరం. అతను ఒకవేళ ఈ తప్పు చేయకపోతే నువ్వు కూడా ఏమిటి సత్యవతి, అవన్నీ ఒక పిచ్చివాడు చేసినప్పుడు. వాడు శుభ్రంగా తాగడం జరిగింది, అమ్మాయి గదిలోకి వెళ్ళడం జరిగింది, ఆమె మంచం మీద చచ్చే తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. గోపాలరావు గారు, నేనే పాపం చేశానని ఈ శిక్షలు? అగ్ని సాక్షిగా నా చిటికిన వేలు పట్టుకుని జీవితాంతం కలిసి నడుస్తానన్నవాడు నట్టెట్లో ముంచాడు. కన్నబిడ్డలా నా చిటికిన వేలు పట్టుకుని నా దగ్గర నడుకును నేర్చుకున్నవాడు అదే పని చేశాడు. ఇవన్నీ ఆటుపోటు లాంటివి, కలకాలం ఉండవమ్మా. డాడీ, ఏమ్మా? నేను మీతో వచ్చేస్తాను డాడీ. ఎందుకు? నాకు చాలా భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఆ చచ్చిపోయిన పార్వతి రోజు నా కల్లోకి వస్తోంది. నా గుండెల మీద కూర్చున్నట్టు, నా గొంతు పట్టుకున్నట్టు. ఏమిటో, ఐఎమ్ నాట్ గెటింగ్ స్లీప్. ఐఎమ్ వెరీ స్కేర్డ్ డాడీ. అదేమిటమ్మా, భయం అయితే పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి కానీ పెరిగిదానిలా పారిపోతావా? నో 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 నో, యూ మస్ట్ బి బ్రేవ్ అండ్ ఫేస్ ది సిచ్యుయేషన్. లేదులేండి, ఇందరిని తీసుకువెళ్ళండి గోపాలరావు గారు. మా ఇన్స్టిట్యూషన్ మీద ఎంతో నమ్మకంతో ఇందరిని ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇవాళ దాన్ని నడిపే నాలోనే ఒక పిరికితనం ఏర్పడింది. నేను వెళ్ళిపోతాను. అక్కడే ఒక మంచి కాలేజీలో చేర్పించండి. ఆ రోజు నేను కావాలని తాగలేదు. ఏ కాంపురం గాడు దేంట్లో ఏది కలిపేశాడు, నిమ్మకం చెప్పేశాడు. తాగడం తప్పే, తప్పు. కానీ ఆ తర్వాత ఆ మనసు, ఆ అమ్మాయి. నేను ఒకటి అడుగుతాను, మనసు విప్పి చెప్తావా? నువ్వు ఆ పార్వతిని నిజంగానే కావాలనుకున్నావా? అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? వాళ్ళకు అన్నం పెట్టేటప్పుడు నన్ను అమ్మలా చూసుకునేవాళ్ళు, తప్పు చేస్తే దండిస్తే నాన్నలాగా అనుకునేవాళ్ళు. అలాంటి అనుబంధం ఉన్న వాళ్ళతో నేను నన్ను క్షమించి సత్యం, నీ మనసు నొప్పించాలని నేను ఈ ప్రశ్న వేయలేదు. తొందరపడి ఆత్మహత్య చేసుకుందే పార్వతి. కనీసం ఆమె ఆత్మకైనా నీ మనసులోని ఈ మాటలు వినిపించాలని అలా అన్నాను, అంతే. శివాలయంలో శివుడు ఉన్నాడంటారు, రామాలయంలో రాముడు ఉన్నాడంటారు, చర్చిలో యేసు ప్రభు ఉన్నాడంటారు. కానీ నేను అమ్మగారిలోనే అన్ని దేవుళ్ళు చూసుకున్నానే. మరి దేవుళ్ళు కూడా నేను తప్పు చేశాను ఎందుకు బయట పంపించేసేయాలి? ఆ క్షణంలో అందరూ కంటికి కనిపించిందే నిజం అనుకున్నారు. నేను దోషిగా తీర్పిచ్చా. కనిపించింది అంతా నిజమేనా? మనకు దూరం నుంచి చూస్తే ఆకాశం సముద్రం కలిసిపోయినట్టు ఉంటుంది, అది నిజమేనా? ఉప్పు కర్పూరం కంటికి ఒకేలాగా ఉంటుంది, అది నిజమేనా? అది నిజం కాదు అని చెప్పే ఘడియ రావాలి కదా. వస్తుంది. అవతల హాస్టల్లో టిఫిన్ పెట్టే టైం అయింది, మీరు వెళ్ళండి. నాకు ఏమిట్రా? నీకు సుందరయ్య అంటే ఇష్టమే కదా, అయితే మరి ఎందుకు ఇలా చేసావు? ఏం చేశాను? నేను చూశాను. ఆ రోజు రాత్రి తూలిపోతున్న సుందరయ్యని వరండాలోంచి నడిపించుకుంటూ తీసుకెళ్ళింది నువ్వేగా. పాండు, ఏమిట్రా నువ్వనేది? అవును, వరండాలో పడుకున్నాను కదా నేను. నా కాలెవరో తొక్కినట్టే చూస్తే సుందరయ్యని వరండాలోంచి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నావు పార్వతి గదికేసి. ఒరే పాండు, దేవుడు సాక్షిగా సుందరయ్యని గదిలోకి తీసుకెళ్ళింది నేను కదరా. నువ్వు కాదా? ఆహా, అయితే ఎవరో నాకు అర్థమైపోయింది. సుందరయ్య, సుందరయ్య!
ఇదిగో సుధాకర్ గారు, నమస్కారం ఆ తాళం తీసి అలాగే ఇంటికి పట్టుకెళ్ళండి. నా తాళం నేను తెచ్చాను, వేసుకుంటాను. అయ్యా, ఇంకొక గడువు ఇవ్వండి, మీ డబ్బు సుత్తాగా చెల్లించేస్తాను. చూడండి, ఇన్నాళ్ళు నేను ఈ బిల్డింగ్ ఓనర్గా ఎప్పుడూ ప్రవర్తించలేదు. అద్దెలు బకాయి పడ్డా చదువుపోతూ వచ్చాను. ఏదో బిజినెస్ బాగుండే కదా, డబ్బు అప్పు కావాలంటే 25,000 రూపాయల దాకా ఇచ్చాను. దేనికైనా లిమిట్ అంటూ ఉండాలండి. ఇక నన్ను బతిమాల ప్రయోజనం లేదు. లేదు సార్, అనుకోకుండా మా బ్యాడ్ టైం, నా వ్యాపారం దెబ్బతింది, అన్నీ ఒకేసారి వచ్చాయండి. అవన్నీ నిజమే సార్, కానీ నాకు కూడా నష్టం రావాలని కోరుకోవడం తప్పు కదా. అయ్యో, ఏది ఏమైనా బకాయిలన్నీ తీర్చేసి మళ్ళీ కావాలంటే ఇక్కడే వ్యాపారం పెట్టుకుందండి. వెళ్ళండి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి ప్లీజ్. ఎవరో నువ్వు, ఏం కావాలి? పో, పో ఇక్కడి నుంచి. ఎక్స్క్యూజ్ మీ సార్, నారాయణమూర్తి మాస్టర్ గారి ఇల్లు. మీరెవరు? నా పేరు సుందరయ్య, కస్తూరిబా ఉమెన్స్ కాలేజ్ పనిచేసే సుందరయ్య. నా చెల్లెలు చావు కారుకుంటుమే కదా. నిన్ను ఎవరైతను, ఎందుకు కొడుతున్నావు? వీడేనా చెల్లాయి చావు కారకుడైన సుందరయ్య? ఈ వయసులో నువ్వు మానసికంగా కుంగిపోవడానికి కారకుడైన సుందరయ్య? మన ఇంట్లో సరదా సందడి పోవడానికి కారకుడైన సుందరయ్య? ఆగరా, నీ కోపం వల్ల, నువ్వు కొట్టడం వల్ల మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందలేమురా. కొట్టనివ్వండి మాస్టర్, నా మీద తను చూపించే కోపం తనకు చెల్లెల మీద ఎంత ప్రేమందో తెలియజేస్తుంది. చెల్లెల్ని పోగొట్టుకున్న అన్నయ్యకి అతను ఆవేశం రావడం తప్పులేదు. ఏమిటో, అమ్మాయి పోవడంతో ఈ ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టుంది. దాంతో మనసుకు శాంతి, మనుషుల్లో సహనం పూర్తిగా చచ్చిపోయాయి. నువ్వేం అనుకోకు బాబు. మాస్టర్, మీది పార్వతిది రక్త సంబంధం, నాది పార్వతిది అన్నా చెల్ల బంధం. తను నాకు కట్టిన ఈ రాఖీ సాక్షిగా చెప్తున్నాను, విధంగా ప్రవర్తించే అంత నీచుడిని కాదు సుధాకర్. సారీ. చెల్లైపోవడం, నాన్నగారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం, నా వ్యాపారం దెబ్బతింటాం, ఇవన్నీ నన్ను పిచ్చివాణి చేశాయి. ఐఎమ్ సారీ. ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ లలిత అనే అమ్మాయి. థ్యాంక్ యూ. వెల్కమ్. హలో చిన్నబ్బాయి. నీకు 100 ఏళ్ళు లలిత. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. మనం కలిసి 2 సంవత్సరాలు అవలా? అవును, బాగున్నావా? జస్ట్ మినిట్. ఏ మేము డ్రెస్ ఫెస్టివల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఆల్ ఇండియా నుంచి డిజైనర్స్ ని ఇన్వైట్ చేస్తున్నాం. ఆ కాన్ఫరెన్స్ కి డిన్నర్ ఏర్పాటు చేయాలి. ఓ వెరీ నైస్. పేపర్లో చూశాను, బెస్ట్ డ్రెస్డ్ ఉమెన్ ని ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళి ప్రెజెంటేషన్ సెరమనీ, క్యాష్ అవార్డ్, అదేనా? ఎస్ మేడం. నన్ను కూడా మోడల్ గా తీసుకోకూడదు? మా చిన్నబ్బాయి చేత డిజైన్ చేయించుకుని నేను కూడా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాను. వై నాట్? దే ఆర్ టేకింగ్ మీ సీరియస్. నో జస్ట్ ఎ జోక్. చూడండి, అక్కడ మిస్టర్ ప్రభాకర్ నాయర్ అని ఉంటారు. హి ఇస్ ద రైట్ పర్సన్ టు అరేంజ్. థ్యాంక్ యూ. బాయ్. సారీ చిన్నబ్బాయి. నిన్నింత మంచి పొజిషన్ లో చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఎవరి రికమెండేషన్ మీద నాకు ఈ జాబ్ దొరికిందో చెప్పు. నువ్వే చెప్పు. నేను కస్తూర్బా కాలేజ్ స్టూడెంట్ ననే. కొరడా పుచ్చుకుని మాకు ఒక పర్సనాలిటీ ఇచ్చిన నిజంగా నువ్వే. వి ఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యు. నేనేం చేశాను? అంతా మేడం గారు చేసింది. అన్నట్టు మేడం నిన్ను కాలేజ్ నుంచి. అదంతా ఒక పెద్ద కథ, తిరిగి ఉన్నప్పుడు చెప్తానులే. నువ్వు చెప్పాలా? నువ్వేమిటి, నీ క్యారెక్టర్ ఒకటి నాకు తెలీదా? అరే, నుంచోబెట్టి మాట్లాడుతున్నాను. కమ్ లెట్స్ హావ్ సమ్ కాఫీ. కాఫీలు డిన్నర్లు తర్వాత నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. అడగాలేమిటి, ఆర్డర్ వేయాలి గాని. ఏమిటది? ఏమిటండి భలేవరే, నేను చీఫ్ గెస్ట్ ఏమిటండి? రిడిక్యులస్. ఎందుకండి రిడిక్యులస్? అసలు మీ స్టేటస్ ఏమిటి, మీ ఫ్యామిలీ ఏమిటి, మీ అందచందాలు ఏమిటి, మీ కళాభిరుచి ఏమిటి, అసలు మీరేమిటి? ఫ్రాంక్లీ ఐ యామ్ ఆస్కింగ్. యు నో వాట్ యు ఆర్? ఏమిటో నన్ను ఇలా పొగిడేసి యు ఆర్ మేకింగ్ మీ టూ స్మాల్. ప్లీజ్. థ్యాంక్స్. అసలు ఎక్స్క్యూజ్ మీ, ప్రోగ్రామ్ ఏమిటి? హలో, మా హోటల్లో ప్రతి నెల ఏదో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంటుందండి. జస్ట్ ఎంకరేజ్ ద హిడెన్ టాలెంట్ టు ఎక్స్పోజ్ ద ఆర్టిస్ట్. ఓకే, అలాగే. సారీ అండి. ఇట్స్ ఓకే. అందులో ఈ నెల జరిగే ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ మిస్ ఇందిరా. అవును, మీ నేమ్ ఎలా స్పెల్ చేస్తారు? మిస్ INDIRA. INDIRA. సపోజ్ ఇన్విటేషన్ లో ఆర్ మిస్ అయిందనుకోండి, అప్పుడు మిస్ ఇండియా. దట్స్ రైట్. థ్యాంక్ యూ మిస్ ఇండియా. యు ఆర్ ద చీఫ్ గెస్ట్. వి ఆర్ మీటింగ్ దేర్. బై.
Oh my God. Ladies and gentlemen, give a big hand to our chief guest. Please come. Namaste. Please. Please have a seat. Please. Thank you. కూర్చోండి. Shall we start? Yeah. తీసుకో. Thank you. ఏమిటంటారు? బాక్స్ ని ఓపెన్ చేయమంటున్నారు. అడగకండి ఎవరు అడగకండి ఎవరు 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 నువ్వెవరని అడగకండి ఎవరు 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 నువ్వెవరని అడగకండి ఎవరు పుట్టుకలేని ఆ దేవుణ్ణి పుట్టుక తెలియని జీవుణ్ణి అడగకండి ఎవరు 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 నువ్వెవరని అడగకండి ఎవరు చెంతనున్నదేదో చేజారిందని ఒకరు కోరిక ఏదో తీరక కుమిలి కుమిలి ఒకరు తోడు దూరమైందని గోడుమంటూ ఒకరు సాగు వచ్చి ఒకరు పోతే బావురంటూ ఇంకొకరు రకరకాల శోకం చూస్తున్నా గాని ఒకసారైనా నయనం చెమ్మగిల్లదేమి కంటినిటిలో పతనం తెలియాలంటే ముందు కంటినిటిలో పతనం తెలియాలంటే ముందు కమ్మని అమృతమంటూ ప్రేమను సరి చూడటమే మందు గాలికి తిరిగి ధూళికి పెరిగిన ఒంటరి వాడిని నే ఒంటరి వాడిని ప్రేమను పొంది ప్రేమించేందుకు ఎవరున్నారని నాకెవరున్నారని ఎందుకు అనుకుంటావయ్యా నీకెవరూ లేరని అందాక అనుకోవయ్యా నీ కన్నీ నేనని ఎందుకు అనుకుంటావయ్యా నీకెవరూ లేరని అందాక అనుకోవయ్యా నీ కన్నీ నేనని కొనలు నేను అలా తాగుతుంటే నా గుండెలో నీళ్ళలో మ్రోగినట్టు నీలి కనులలోకి తుంగి చూస్తుంటే ఆకాశం నా కోసం దిగి వస్తుంది కదిలి కదలని పెదవుల మౌనం వింటుంటే కథలెన్నో నువ్వు నాతో చెబుతున్నట్టుంది తెంచిన మల్లె కొమ్మ మంచు బొట్టుగా ఏడ్చెనమ్మా వెళ్ళిపోకమ్మా
వచ్చేనమ్మా వెళ్ళిపోకమ్మా నన్ను వదులుకోకమ్మా లోకమంతా వానముంటే లోకమంతా వానముంటే చూపినాదమ్మా నా చూపులో చెమ్మా చూపులో చెమ్మా అడగకండి ఎవరు అడగకండి ఎవరు 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 నువ్వెవరని అడగకండి Wow, excellent, marvelous, కదా? Very nice. I want to meet you. Okay. రండి, come in. Please sit down. I think మేకప్ రిమూవ్ చేస్తున్నారనుకుంటాను. హలో జోకర్ సార్, మీకోసం మన చీఫ్ గెస్ట్ గారు వెయిట్ చేస్తున్నారు. ఓకే, నేను ఈలోగా వెళ్ళి డిన్నర్ ఏర్పాటు చేసి వస్తాను. ఓకే, అలాగే. సారీ అండి, జస్ట్ 5 minutes, ఓకే? జస్ట్ 5 minutes, ఓకే? జస్ట్ 5 minutes, ఓకే? హలో ఇంద్ర గారు. హలో. ఏమిటండి ఎవరినో కొత్త వాడిని చూసినట్టు చూస్తున్నారు? నేను అక్కడ కస్తూర్బా కాలేజీలో ఉన్నప్పుడు జైలు వార్డెన్ గా ఉండేవాడిని, చిన్న అబ్బాయి, మర్చిపోయారా? అబ్బే, ఆ కాలేజీ జైలు కాదు, మీరు జైలరు కాదు. దట్స్ ఎ నైస్ కాలేజ్ అండ్ యూర్ ఎ నైస్ పర్సన్. థ్యాంక్ యూ. బొక్కే తెచ్చారు నా కోసమేనా? బాగా యాక్ట్ చేశానా? అయినా మీరు చేసే యాక్టింగ్ ముందు నేను ఎక్కడ అవుతానులేండి. నో, ఇప్పుడు మీరు చేసింది చూసిన తర్వాత మై గాడ్, యూర్ రియలీ గ్రేట్. ప్రామిస్. 2-3 చోట్ల నిజంగానే ఏడిపించేశారు. తలుచుకుంటేనే ఇప్పటికీ కన్నీళ్ళు వస్తున్నాయి. ఏమండి, అవి నిజం కన్నీళ్ళే అయితే నా ఖర్చు త్యాగం చేస్తాను. అబ్బే, మీలాగా నేను యాక్టింగ్ చేయలేనండి. కావాలంటే చూడండి, ఉప్పగా ఉంటే నిజమైనవి, చప్పగా ఉంటే ఉత్తుత్తివి. ఎందుకులేండి, ఇంకోసారి ఇంకా బాగా ఏడిపించి అప్పుడు టెస్ట్ చేస్తాను ఆ కన్నీళ్ళలో ఎంత నిజాయితీ ఉందో. ఏమిటి, పాత బుద్ధి పోలేదు. టెస్ట్లు ఎగ్జామినేషన్లు పెట్టడానికి ఇదేం కాలేజ్ కాదు. కమాన్ చీఫ్ గెస్ట్ మిస్ ఇండియా, లెట్ us go for dinner. ఏంటండి మరి ఇంత మర్యాద చేసేస్తున్నారు? ఇవాళ మీరు చీఫ్ గెస్ట్ కదండి. అవునండి, ఇంత మంచి మనిషితో అక్కడ కాలేజీలో అంత పిచ్చిగా బిహేవ్ చేశానేంటి? అబ్బచి, మీ తప్పేం కాదులేండి. నేను కొంచెం మొండిగానే ప్రవర్తించాను. అంతే అంటారా? అప్పుడు నా తప్పేం లేదు. అమ్మయ్య, అవును, ఏం తీసుకుంటారు? మీ ముందు తీసుకునేదే ఉందండి, ఆకుకూరలు, అల్లం పచ్చడి. అది అక్కడ గత్యంతరం లేనప్పుడు. ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ అండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సుందరయ్య, నువ్వు స్పెషల్ గా లాబ్స్టర్ సూప్ అడిగావు కదా, పంపిస్తున్నాను. తర్వాత జింజర్ చికెన్, ఫిష్ ఫ్రై. ఓకే ఓకే. నువ్వు పోర్క్ తినావు కదా? పోర్క్ మీరు తింటారా? అబ్బే, నో అండి. సో క్యాన్సిల్ ద పోర్క్. లలిత, నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో నాకు తెలియదు. ఐ వాంట్ సమ్ ఇంపోర్టెడ్ విస్కీ, 1 బ్లాక్ లేబుల్ అండ్ 1 శువాస్ రీగల్. ఓకే, నేను తీసుకుంటే మీకు అభ్యంతరం లేదుగా? అబ్బే, నో అండి. పర్ఫార్మెన్స్ మెచ్చుకున్నాం కదా, కొండ మీద కోచింగ్ ఏమన్నా తీసుకురావాల్సిందే. ఇంకా కొత్త కొత్త కోరికలు రాకుండా మేనేజ్ చేయండి. ఐ హ్యావ్ మై ఓన్ లిమిటేషన్స్. ఓకే. ఇడియట్స్. విజయండి, ఆ తర్వాత వాడు సంగతి చూసుకుంటాను. Hi, baby. Hello, baby. Hi, baby. Hello, baby. Hey, I'm first. I'm first. Thank you, thank you. Hi, baby. Oh. Hey, sweetie, don't touch me. Hey, hey, Come on. Sundaraya! Hey, come on. Hey, Sundaraya! Tappastadu! Hey, what are you doing? Sundaraya! Hey! Hey. Sundaraya!
షూర్ షూర్ ఉషు షాట్ ఏమిటి? కొట్టు. షూర్ షూర్ కొట్టమంటున్నానా? ఉషు షాట్ ఏమిటి? షూర్ అయ్యో. ఆ రక్తం ఏమిటి? అది టమాటో సాస్. మీరు పదండి. ఇదిగోండి మీ కారు, ఇదిగోండి మీ తాళాలు. భలేవారండి. ఏదో బాకీ చెల్లించేసినట్టు వాకిట్లో చెప్పి వాకిట్లోంచి వెళ్ళిపోతారా? రండి లోపలికి ప్లీజ్. ఓకే రండి. ఏమండి, అదిగో మీ కారు, ఇదిగో మీ తాళాలు. వస్తానండి. ఎలా వెళ్తారు? అదేంటండి, నన్ను ఎవరైనా బంధించారా వెళ్ళకపోవటానికి? బంధిస్తే ఉండిపోతారా? అమ్మో, చేతల్లోనే తిట్ట అనుకున్నాను, మాటల్లో కూడా. నమస్కారం సార్. సుందరయ్య, ఎప్పుడు వచ్చావు? ఈ ఏమిటి? మధ్యనే అండి. ఆ జరిగిందంతా విన్నానయ్యా. అదంతా ఒక గ్రహణం లాంటి సంఘటన అనుకో. పోనీ నీ మీద కక్ష కొద్దీ ఎవరైనా ఇరుకుంటారేమో. డ్రైవర్ని ఎక్కడికైనా పంపించారు? లేదమ్మా, చూడు, గంగిగోవి లాంటి వాడివి నువ్వెవరికి అన్యాయం చేస్తావయ్యా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. వదిలేవయ్యా, నిజాల కాలమే నిర్ణయిస్తుంది. అది నేను ఎప్పుడో మర్చిపోయాను సార్. డ్రైవర్ రెడీ అండి. అదేమిటమ్మా, రాకరాకింటికి వస్తే ఏమీ తీసుకోకుండా వెళ్తాడా? భాగ్యం, మేమిద్దరం డిన్నర్ తీసుకుని వచ్చాం. చేసి వస్తే చేసి వచ్చారులేవయ్యా, మా తృప్తి కోసం ఏదైనా తీసుకో. సరే, మీ తృప్తి కోసం ఇది తీసుకుంటున్నాను. కారు తాళాలు తల్లి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇట్స్ ఓకే. నీలోని భావమే కాదందువా, ఈనాడు కలిగిన నీ మెలకువా, చూపించనేమో తొలివేకువా, ఈ సుప్రభాతం వినిపించు గీతం నీ గుండెలోనే నిన్న చూసిన ఉదయం కాదిది, నిన్న చూసిన ఉదయం కాదిది. ఏమిటండి మీరు అనేది? ఏముంది, పుణ్యం పురుషార్థం వచ్చే పని చెప్పాను. పుణ్యం ఏమిటి, పురుషార్థం ఏమిటి? వాళ్ళ బుద్ధికి డిజైన్ చేసిన డ్రెస్ మీరు వేసుకొని మిస్ డ్రీమ్ గర్ల్ గా ఎన్నికారనుకోండి,
అప్పుడు అతను బెస్ట్ డిజైనర్ గా అతను షాప్కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, అది పుణ్యం. ఆ తర్వాత మీ పేరు పర్సనాలిటీ పాపులర్ అయింది అనుకోండి, అది పురుషార్థం. ఏమండి, నిజంగా ఈ ఐడియా మీదా చిన్నబ్బాయిదా? ఈ ఐడియా 100% చిన్నబాయిది. మంత్రమెవరో వేసినట్టు మట్టి బొమ్మే ఈ వేళ నమ్మలేని నాట్య కళతో నడిచి వచ్చింది. మాయ ఏదో జరిగినట్టు మంచు ఋతువే ఈ వేళ వేళ వన్నెల పూలు తొడిగి అలంకరించింది. నీ కంటి ముందర ఈ రంగులు నీలోని దాగిన శ్రీకాంతులు, నీ గుండె ముంగిట ఈ ముగ్గులు, నీ ఊహలోని సంక్రాంతులు. నీరమ్య చిత్రం ఈ నవ్య చిత్రం సత్యం శివం సుందరం. నిన్ను చూసిన ఉదయం కాదిది కొత్తగా ఉంది, సరికొత్తగా ఉంది. ఇంతవరకు ఇన్ని వింతలు, ఇంతవరకు ఇన్ని వింతలు ఎక్కడ దాచింది. కొత్తగా ఉంది, సరికొత్తగా ఉంది. నిన్ను చూసిన ఉదయం కాదిది, నిన్ను చూసిన ఉదయం కాదిది. కష్టపడింది నువ్వు, సాధించింది నువ్వు. ఆ క్యాష్ ప్రైజ్ కూడా నీకే చెందాలి. దాంట్లో నాకు ఒక్క పైసా కూడా వద్దు. నా బుట్టికి వచ్చిన పేరు చాలు. ఈ డబ్బు నీగ్గా ఇవ్వట్లేదు సుధాకర్. ఆ రోజు పార్వతి నాకు రాఖీ కట్టిన రోజు తన చేతులు నిండేలా బహుమతి ఇవ్వాలనుకున్నాను. ఆ కోరిక ఇలాగైనా తీర్చుకొని మాస్టారు. సుందరయ్య, ఇన్ని సంవత్సరాలు పుస్తకాలు చదివి పిల్లలకు పాఠాలు నేర్పాను. ఇప్పుడు నీలాంటి మనుషుల్ని చదివి ఎంత మంచి పాఠం నేర్చుకున్నానయ్యా. మాస్టారు, అమ్మా, వడ్డించమంటారా? సత్యవతి, వాడెక్కడున్నాడో నీకేమైనా తెలుసా? ఎవరమ్మా? నాకు బాధ కలిగితే పెద్దవాడిలా ఓదార్చే ఓ సత్యం, సమస్య వస్తే చదువుకున్న వాడిలా పరిష్కారం చేసే ఓ శివయ్య, కష్టం వస్తే కావలసిన వాడిలా ఆదుకునే ఓ సుందరయ్య. ఈరోజు ఏ పేరుతో వాడిని తలుచుకోవాలి, ఏ పేరుతో పిలవాలి? ఇక్కడ ఎవరు తప్పు చేసినా శిక్షించాల్సిందే అన్న నియమాలు నిబంధనలు నేనే ఏర్పాటు చేశాను. కానీ అవి నన్నే తిప్పికొట్టి నాకు వాటిని దూరం చేస్తాయనుకోలేదు. జరిగే ప్రతిదీ మన మంచికే అని పెద్దలంటారే, కానీ ఏ మంచి కోసం ఇంత చెడు జరిగిందని? నిన్నే ఎక్కడున్నావయ్యా? పడ్డారా? ఇంకా లేదు. పడి రక్తం కారితే ఎంత బాగుండేదో. ఈ యమునా జలాలతో అభిషేకం చేసేదాన్ని. ఏమండి, ఇది యమునే కదా? ఒకప్పుడు యమునే, కానీ ఇప్పుడు గోదావరి. అయినా నీళ్లు మాత్రం యమునే. ఆహా కృష్ణ, నీ ఇల్లు బంగారుగాను. ఇదిగో మరి అలా ఒడ్డుకేసి వెళ్ళకు. ఆంధ్రాలో నది ఒడ్లు బాగుండవు. కొంచెం దూరంగానే ఉండి విహరిస్తూ ఉండు. నేను ఇప్పుడే చిన్న పని చూసుకుని వచ్చేసేస్తాను. ఇదిగో, నేను చెప్పింది నది ఒడ్ల గురించి, నా గురించి కాదు. ఏకాంబరేశ్వర గారు, సారీ లేట్ అయింది. కృష్ణ, నీలమేఘశ్యామ, అలా బిందెలు మోస్తున్నావేమయ్యా? స్వామి కృష్ణ, స్వామి స్వామి కృష్ణ, నీలమేఘశ్యామ, కృష్ణ కృష్ణ, ఆగవయ్యా. కృష్ణ ముక్కుందా? ఏంటి రోజు ఇలా చిక్కిపోతున్నావు? ఆహార వ్యవహారాలు ఏదైనా పొరపాటు విషయం కాదే. ఇదిగో ఏకాంబరేశ్వర గారు, మీ ఇద్దరు ఇలా సరాగాల్లో పడి కొట్టుకుపోతే అవతల నా భార్య గోదావరిలో కొట్టుకుపోతుంది. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేయమంటారా? వచ్చేయండి మరి. పాయింట్ ఏంటంటే రాజీ, నా క్లయింట్ నువ్వు నడుపుతున్న కాలేజీ భవనం మొత్తం కొనేయాలనుకుంటున్నారు. కొనటానికి డబ్బు పరంగా గానీ పరపతి ఇందులో మీకు పరంగా ఎంత డబ్బు ముడుతుంది? అడ్డడ్డడ్డ చూసేటగా నా రాజీ ఎంత తెలివిగలదో డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేసింది. అవును రాజీ, మన ఇద్దరం ఇంత తెలివిగలం విడివిడిగా ఉండకుండా కందా బచ్చలా కలిసి ఉంటే. ఇదిగో మాస్టారు, మీరు మళ్ళీ సరాగాల్లో పడిపోతున్నట్టున్నారు. అసలే వరద గోదావరి. నా భార్య అందులో కిష్టకిష్ట అందంటే నేను అంతర్వేది దాకా వెళ్ళి ఏరుకోవాలి. ఎంత మిగులుతుందో ఏమిటో. నా టెన్షన్ నాది. స్పీడప్. పాయింట్ ఏంటంటే నీ కాలేజీలో జరిగిన సంఘటనతో ఎడం చేయబోయింది, చిన్నబ్బాయి లేకపోవడం కుడి చేయపోయింది. ఇక నువ్వు అవుట్ దానిలాగా బతికేదానికంటే కాలేజీ మూసే ప్రసక్తే లేదు. నేనే కాదు,
నా శవం కూడా ఇక్కడి నుంచి కదలదు. చూడండి, ఈయన ఇంత పచ్చగట్టి వేసి మేపుతున్నారని తెలుసు. దయచేసి మీ ఇంట్లోనే కట్టి పోషించండి. కానీ ఇలా ఇళ్ల మీదకి పంపి. చూసేవటయ్యా నా రాజీ ఎలా నన్ను గంగిగోవుతో పోల్చిందో. బిఏ తెలుగు లిటరేచర్ అనర్గళంగా అరగంట దంచేయగలదు. ఏమి దంచటమో ఏమిటో, ఇంకాసేపు ఇలాగే దంచితే కాల్గేటు పళ్ళపడే రాలిపోతాను. వామ్మో, చాలా పవర్ఫుల్ లేడీ. ఇదిగో ఏకాంబరేశ్వరరావు గారు, ఇక నేను ఈ స్థలము బిల్డింగులు కొనడం కల్లా, ఇక్కడ క్లబ్ ఆవిర్భవించడం కల్లా, నీ కమిషన్ నీకు రావడం కల్లా. ఓరి నీ దుంప దగ్గర దర్శు తెచ్చారు కదయ్యా, క్లైమాక్స్ లో హీరోలాగా అలా అరుస్తానే. రాజీ ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఈ స్థలం కొనటం ఖాయం, ఇక్కడ క్లబ్ రావటం ఖాయం, నా కమిషన్ తీసుకోవడం ఖాయం. నీ మనసు మార్చుకుని నీ సిద్ధాంతాలతో రాజీ పడితే నీకు క్షేమం. అరే రే రే, మీరు సమయానికి వచ్చి సేవ్ చేశారు, లేకపోతేనా అమ్మో. ఏమిటి గోపికలతో గోపాలకృష్ణుడు సయ్యాట్లాడుతున్నట్టు ఆ సీను? నాలో ఏం అట్రాక్షన్ ఉందో కానండి, ఈ ఆడపిల్లలు అబచి ఇంకాసేపు అయి ఉంటే నేను ఎత్తిపోయి ఏం చేసేవాళ్ళు. అది సరిగానండి. ఏం చేసుండేవారు? అది ఎందుకులేండి, ఎక్కడికి లంచ్కి వెళ్దాం రండి. ఏం చేసుండేవారని నేను అడుగుతున్నాను. ఒక ఆడపిల్ల మగాడితో ఏం చేస్తుందో అని అడిగితే ఇంకో ఆడపిల్లతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అంత చెప్పకూడదా? చెప్పకూడదా అంటే మరి చెప్పాలంటే మరి బాయ్ సుందర్ డార్లింగ్, సీ యు డార్లింగ్, బాయ్ బాయ్, సీ యు టుమారో. ఓకే, కమింగ్. ఓకే ఓకే. మరి ఇదిగా దీనికే మీరు ఇలా అంటున్నారు? ఆ అమ్మాయితే నన్ను ఇంటికి పిలిచి అసలు. ఇంటికి పిలిచిందా? మీరు వెళ్ళారా? ఏదో టీకి పిలిచింది కదా, పోనీ అక్కడ వెళ్ళేసరికి ఎందుకులేండి, అక్కడ ఎందుకులేండి, లెట్స్ హావ్ సమ్ లంచ్. ఇంటికి పిలిచి ఏం చేసిందో చెప్పండి. ఏంటండి మీరు మరీను, నాకు అసలు ఎలా ఈ టాపిక్ వదిలేండి రండి. మీరు చెప్పకపోతే నా మీద ఒట్టే. సరే, ఇప్పుడు కాసేపు మీరు నేను ఆ అమ్మాయిలా నటిద్దాం, సరేనా? సరే అండి, ఇప్పుడు మీరు నేను కదా, వచ్చి డోర్ బెల్ నొక్కండి. ఇలా తలుపు తీశాను. హాయ్ సుందర్ డార్లింగ్, సో నైస్ ఆఫ్ యూ టు కమ్. కమ్ ఆన్ సిట్ డౌన్. హౌ ఆర్ యూ? హాయ్ హాయ్. ఇంతటితో ఊరుకోవచ్చు కదా, ఏదో పిచ్చి పాట పాడుతూ प्यार किया तो डरना क्या, प्यार किया तो डरना क्या, जब प्यार किया तो डरना क्या. ఇలా కాలుతో గోకటం, ఆ తర్వాత నా చెయ్యి ఇలా తీసుకొని చిటిక్కని గిల్లేసి చిక్కని ముద్దు పెట్టేసింది. ఏమండి? హలో హలో, మీరు నేనండి, నేను అక్కడ చేసినట్టు మీరు ఇక్కడే చేయట్లేదేంటి? ఏం చేశారు? ఇలా వదిలించేసుకొని వచ్చేసాను. ఏ ఆ అమ్మాయి నచ్చలేదా? నచ్చడం నచ్చకపోవడం యూ ఫర్గెట్. గోకడాలు గిల్లడాలకు వచ్చిన అమ్మాయి ఆ తర్వాత అమ్మో వాట్ am I to do? I'll be helpless. అసలు అంతవరకు ఎందుకు రానిచ్చారు? నేను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పొచ్చుగా. అలాంటి వాళ్ళు ఎవరు లేనప్పుడు అబద్ధం చెప్పి ఎలా నమ్మించడం? ఎలాగే ఉంది ఆ అమ్మాయి. ఎక్కడ చూసినా మన ఇద్దరం ప్రేమలో పడి ఆడుకుంటున్నట్టు పాడుకుంటున్నట్టు కనిపిద్దాం. నిజమని నమ్మేసి తనే జారుకుంటుంది. నిజమైన ప్రేమే నమ్మేటట్టు పడిపోవాలి మన ఇద్దరు. ఎట్టా అంతే కదా? ఇలాగేనా? తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్ల పూలు పెట్టుకుంటే, జాజి మల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్ల పూలు పెట్టుకుంటే, జాజి మల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్ల పూలు పెట్టుకుంటే, నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరు పాళ్ళు, నిన్ను చూడాలంటే చాలా బొమ్మ వేయి కళ్ళు. సంధి పొద్దే ఓ ముద్దు పాట పాడుకుంటే సాగరాలే సందిట్లో వాలి పొంగుతుంటే, సంధి పొద్దే ఓ ముద్దు పాట పాడుకుంటే సాగరాలే సందిట్లో వాలి పొంగుతుంటే, నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనంత నూరు పాళ్ళు, నిన్ను చూడాలంటే చాలా వంట వేయి కళ్ళు. జాజి మల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే.
గూడు దాటి నీ పక్కకొస్తే గుండె మువ్వ మీటి కట్టేసుకోవా ఓ దగ దగ దమ్ 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 దగ దగ దమ్ 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 వన్నై వంపులన్నీ ఒడికెత్తుకుంటే కన్నై కెంపులన్నీ ముడిపెట్టుకోనా నీ కంటి చూపులన్నీ పోగు చేసి నీ కంటి చూపులన్నీ పోగు చేసి సరికొత్త కోకనేసి ఇచ్చుకుంటే మధుపర్కాలే కావా అవి ముద్దుల బుల్లెమ్మ మనసున చల్లగా మోగే తొలి మంగళ వాద్యాలమ్మ జాజి మల్లి మల్లి జాజి మల్లి మల్లి జాజి మల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే సిగ్గు పగ్గాలన్నీ తెంచేసుకుంటే బుగ్గ నిగ్గులన్నీ పంచేసుకోనా ఆ దగదగ దమ్ 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 దగదగ దమ్ 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 నిన్ను మీద వాలి ఉయ్యాలవైతే నిన్న పూసలాంటి వయ్యారమేనా చలిమంట వేసుకున్న చందమామ చలిమంట వేసుకున్న చందమామ తొలి ముద్దు పాయసాలు కాచివమ్మ చుక్కల చెక్కిని తాకే చిరుమబ్బుని నీ వంట అక్కున తానాలాడే పసి చినుకుని నేనంట జాజి మల్లి మల్లి జాజి మల్లి మల్లి జాజి మల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరు పాళ్ళు నిన్ను చూడాలంటే చాలా బొమ్మ వేయి కళ్ళు జాజి మల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే సంధి పొద్ది ఓ మంచి మాట చెప్పిపోతే సాగరాలే సందిట్లో పొంగి సాక్షులైతే నడిపించు నన్ను ఏడడుగులు నీతో నే నడిచి వచ్చేను ఏడేడు జన్మలు జాజి మల్లి జాజి మల్లి జాజి మల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనంట నూరు పాళ్ళు నిన్ను చూడాలంటే చాలా వంట వేయి కళ్ళు నాన్న ఏమ్మా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉందమ్మా కానీ అబ్బాయికి పెద్దగా చదువు లేదు డిగ్రీ లేదు అదేమిటి చదువు సంఖ్య లేని వాడితో ఆ అమ్మాయి ఏం సుఖపడుతుంది పైగా డిగ్రీ కూడా లేకపోతే ఆ అబ్బాయి ఏం ఉద్యోగం చేసుకుంటాడు డిగ్రీ అన్నీ ఉండి సంస్కారం లేదనుకో అప్పుడు ఆ పిల్ల ఏం సుఖపడుతుంది అతనికి ఆస్తిపాస్తులు కూడా లేవు నాన్న ఇది మరీ బాగుందమ్మా చదువు సంధ్య లేకపోయినా పర్వాలేదు ఆస్తిపాస్తులు కూడా లేకపోతే అమ్మాయికి తిండి ఎలా పెడతాడు బాబు గోవిందయ్య పంచపక్ష పరమాణాలే తిండి కదయ్యా భార్యను పంచప్రాణాలుగా చూసుకునే భర్తతో గంజి తాగిన అమృతంతో సమానమేనయ్యా అది కరెక్టే బాబు అతనికి కన్నవాళ్ళెవరో తెలియదు తల్లిదండ్రి లేని అనాథ ఇదెక్కడ సోద్యమే ఉన్న అవలక్షణాలు చాలక పైగా అనాథ కూడానా తల్లి తండ్రి ఉండి వాళ్ళ మాట వినిపించుకోక జులాయిగా తిరిగేవాడైతే ఏం చేస్తావే పోనీ కులం గోత్రం అంటూ అయినా ఉన్నాయా పెద్ద కులంలో పుట్టి పేరున్న గోత్రం ఉండి ఘోరమైన పనులు చేసే దౌర్భాగ్యులు ఎంతో మంది ఉన్నారు నన్ను అడిగితే మంచి మనసు సత్ప్రవర్తననే మనిషికి కులం గోత్రం ఏమ్మా నువ్వు చెప్పేది సుందరయ్య గురించేగా సుందరయ్య గురించా అవునమ్మా అబ్బాయి అతను అమ్మాయి నేను ఈ పెళ్లికి నీకేం అభ్యంతరం లేదు కదా అది కాదమ్మా 100 ఏళ్ళు అతనితో కాపురం చేయడానికి ఇందరు సిద్ధపడుతుంటే రేపో మాపో రాలిపోయేవాళ్ళం అతను అల్లుడుగా చేసుకోవడానికి మనకు అభ్యంతరం ఏంటి నువ్వు వెళ్ళి అతను తీసుకురామా నేను మాట్లాడతాను
వెళ్ళరామ్మా. ఏమండి ఏమిటండి ఇదంతా? ఇందిరా చిన్నపిల్ల ఏం కాదే, చదువుకుంది. తన బాగోగులేమిటో తనకు తెలియదా? మా పెళ్లికి మీరు ఒప్పుకున్నందుకు, త్వరలోనే జరిపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. కానీ నాది చిన్న కోరిక. ఏమిటది? నా దురదృష్టము పరిస్థితుల కారణంగాను మా మేడంకి నేను దూరం అయ్యాను. కానీ ఈవేళ సభ్యత సంస్కారం ఉన్న ఓ మనిషిలా మిగిలిన్నానంటే అందుకు కారణం ఆ తల్లే. అందుకే మా పెళ్లి ఆవిడ కళ్ళ ముందు ఆ కస్తూర్బా కాలేజ్లోనే జరగాలి. అంతే కదా, మీ పెళ్లి ఆవిడ సమక్షంలోనే ఆ కాలేజీ ఆవరణలోనే జరిగేటట్టు చూస్తాను. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమాన ధాతృనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పంచమి సోమవారం అనగా 19/8/96 చిత్తా నక్షత్రయుక్త కన్యా లగ్నమున ఉదయం 10:11 నా ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ఇందిరాదేవిని వరుడు చిరంజీవి సత్యశివ సుందరయ్య ఉరఫ్ చిన్నబ్బాయికిచ్చి శ్రీ కస్తూరిబా రెసిడెన్షియల్ కాలేజ్ ప్రాంగణమందు వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించిరుగాన తామెల్లరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించే ప్రార్థన. ఇట్లు భవదీయుడు ఎస్ వేణుగోపాలరావు భాగ్యలక్ష్మి. అక్క అక్క ఏమిట్రా? మన సుందరయ్య పెళ్ళట. అవును. ఇక్కడే చేస్తున్నారట. అవును. ఇందిరమ్మని ఇస్తున్నారట. అవును. ఏమిటి అన్నిటికీ అవునవును అంటావు? మరి దేనికి కాదని చెప్పంటావు? ఈ పెళ్లి సరైనది కాదని చెప్పొచ్చు కదా. అదేమిటి? నువ్వు ఇష్టపడుతున్నప్పుడు నువ్వు చేసుకోవాలి, కానీ అమ్మాయి ఎవరి మధ్యలోనూ? నేను ఇష్టపడుతున్నట్టు నీతో చెప్పానా? చెప్పాలా? సుందరయ్య అలిగి అన్నం తినకపోతే ఆ మాట ఈ మాట చెప్పి అన్నం తినిపించేదానివా కాదా? కాసేపు కనిపించకపోతే సుందరయ్య ఏడి అని నన్ను 1000 సార్లు అడిగేదానివా కాదా? మరి నీకు ఇష్టం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నావమ్మా? అది కావచ్చు కదా. ఉత్తిష్టం అయితే నీకెందుకు ఇలా ఏడిపోస్తోంది? మన సుందరయ్య ఓ అందమైన అమ్మాయిని, ఓ పెద్దింటి అమ్మాయిని చేసుకుంటున్నాడని సంతోషం. అబద్ధం. పోనీ నేను సుందరయ్యకి చెప్పానా నువ్వు కావాలనుకుంటున్నావని, నేను చేసుకోమని? నువ్వు చెప్పినా అది జరగదురా. ఏ ఎందుకు జరగదు? ఆ దేవుడు వాళ్ళిద్దరికి ఎప్పుడో ముహూర్తం పెట్టేశాడు. ఆ దేవుడేం పెట్టలేదు, ఎవరో సిద్ధాంతి గారు పంచాంగం చూసి పెట్టారు అంతే. నమస్కారం అండి. రామా తీసుకుంటా. బాగున్నారా? మీరండి. బాగున్నావా సత్యం? నేను నిర్దోషినంగా బాబు, ఈ మాంగళ్యం ఇద్దరు మనుషుల మధ్య 10 కాలాల పాటు పచ్చగా ఉండే పవిత్రమైన అనుబంధానికి గుర్తు. దాన్నిలా అపచారం బాబు. ఇద్దరు మనుషుల మధ్య ఉండే అనుబంధానికి పవిత్రమైన గుర్తు ఈ మంగళసూత్రం అన్నారు. దీన్ని కాలుస్తుంటే తప్పు, పాపం, ఘోరం అంటున్నారు.
మరొక తల్లి బిడ్డల మధ్య ఉన్న అతి పవిత్రమైన అనుబంధాన్ని మంట పెడితే, వాళ్ళ బంధాన్ని తగలబెడితే దాన్నేమంటారు? అది ఎంతటి పాపం, ఎంతటి ఘోరం. ఆనాడు నన్ను తలెత్తుకోకుండా చేసింది ఎవరో కాదు, తాలి కట్టించుకోవడానికి ఈనాడు తల దించుకున్న ఈ ఇంద్రాదేవి. కులం, గోత్రం, ఊరు పేరు తెలియని ఓ అనామకుడిని, వాడిని కన్న బిడ్డలా చూసుకునే ఓ ఉత్తమరాలు. ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మంటపెట్టి బూడి చేసింది ఈ ఇంద్రాదేవి. తెలియక తాగొచ్చిన నన్ను ఓ ఆడపిల్ల గదిలోకి నడిపించింది ఈ ఇంద్రాదేవి. మైకంలో ఉన్న నన్ను ఆడపిల్ల మంచంలో పడుకోబెట్టింది ఈ ఇంద్రాదేవి. ఆ తర్వాత అందరి ముందు ఆ పిల్లని అవమానాలు పాలు చేసి ప్రాణం తీసుకునేటట్టు చేసింది మహాతల్లి ఈ ఇంద్రాదేవి. అవునా కదా? ఇప్పటికైనా నువ్వు ఆ పని చేసిన నిజం బయటకు చెప్పుకో, 10 మందిలో నొప్పుకో. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. ఏం మాట్లాడవే? నువ్వు నిర్దోషి అని నిరూపించుకోవటానికి ఆ అమ్మాయికి ఎంత శిక్ష వేస్తావురా? నేను అనుభవిస్తున్న శిక్ష కంటే అదేం ఎక్కువ కాదమ్మగారు. ఓ కూడంటూ లేని ఇక్కడ ఒక మందిరం దొరికింది. తల్లిదండ్రులు లేని నాకు అన్నీ మీరే సాకారు. తోబుట్టు లేని నాకు ఇక్కడ అందరూ నన్ను అన్నలాగా చూసుకున్నారు. ఈ రోజు ఎవరి కారణంగా అమ్మగారు ఇవన్నీ పోగొట్టుకున్నాను? ఎవరి కారణంగా 10 మందిలో నవ్వులు పాలయ్యాను? రోజు ప్రేమతో తల నిమిరే మీరు ఎందుకు నన్ను తన్ని తరిమేశారు? నిజమేనయ్యా, ఇందిర పెద్ద నేరమే చేసింది. దానికి శిక్ష అవసరమే. కన్న ప్రేమతో మేము ఆ పని చేయలేకపోయేవాళ్ళమేమో. నువ్వు శిక్షించి దానికి తగిన బుద్ధి చెప్పావు. ఏమిటండి మీరు? బుద్ధి చెప్పటం అంటే పీటల మీద పెళ్లి బుగ్గి చేయటమా? 10 మందిలో దానికి ఇంత అవమానం జరిగిన తర్వాత దాని మెళ్ళో ఎవరు తాళి కడతారు? ఎవరు ఇల్లాన్ని చేసుకుంటారు? సుందరయ్య అమాయకుడు, నిర్దోషి అని అక్కడెలాగూ చెప్పలేదు. పోనీ ఇక్కడ ఆ దేవుడితోనైనా చెప్పుకున్నావా? ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకోవాలని లేదా? నేను చేసింది చిన్న తప్పైతే ఒప్పుకున్న అర్థం ఉంటుంది. ఒక మహాపాపం చేసి ఇప్పుడు అపచారం జరిగిపోయిందని చెప్తే ఆ దేవుడు మాత్రం ఏం చేయగలడు? నేను చాలా మూర్ఖురాలిని సత్య. మనుషుల జీవితాలతో ఆడుకున్నాను. ఫలితం ఊహించకుండా పంతాలకు పోయాను. అనుభవిస్తున్నాను. ఇంద్ర, ఇన్నాళ్ళు జీవితపు విలువలు తెలియకుండా దాంతో ఆడుకున్నానని నువ్వే చెప్పావు. ఇప్పుడు చెప్పు, నువ్వు శివయ్యని ప్రేమించడం ఆట కాదుగా? అతన్ని కోరుకొని పెళ్లి పిట్టల దాకా రావడం ఆట కాదుగా? అతనితో మనసారా నీ జీవితాన్ని పంచుకోవాలనుకోవడం ఆట కాదుగా? మరి అలాంటప్పుడు శివయ్య దగ్గర క్షమాపణ కోరుకోవడానికి ఏమిటి? అతను నా కన్నీళ్ళు కూడా నిజం కాదు, అబద్ధమే అనుకుంటాడు. నా బాధ కూడా నిజం కాదు, నాటకం అని అనుకుంటాడు. నేను మారానని ఎవరు అనుకోరు సత్య. ముహూర్త బలం అంటే ఇదే, లేకపోతే ఆ కస్తూర్బా కాలేజీ గ్రౌండ్ మొత్తం అన్ని. ఏకాంబరం, మరి నాకు ఇంకా మీకు సందేహం ఏంటంటే, ఇట్లా మీరు 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి వేయండి. ఆ మనిషి మనసు మార్చుకుని వెళ్ళిపోతాడు. అడ్వాన్స్ ఇచ్చేసి స్థల విక్రయం ఖాయం చేసుకోండి. అది కాదయ్యా, ఆ రోజు మీ ఆవిడ మొహం మీద కాండ్రించి ఉమ్మేసినట్టు ఆ స్థలం ఖాళీ చేయను అని చెప్పింది కదా. తీరా ఆవిడ గారు అంగుళం కూడా ఖాళీ చేయకపోతే ఇన్ని లక్షల పోసు కొనుక్కొని నేను 6 అడుగులు గొయ్యి తవ్వుకోవాల్సిందే. శ్రీకృష్ణ, వేణుగోపాల, త్వరగా రావయ్యా. నా పసుపు కుక్కలు కాపాడవయ్యా. అక్కర్లేదమ్మా, ఆయన రావటం ఆలస్యం అవుతుంది. నేను ఉన్నాను కదా. ఇదిగో ఆ కాలేజీ బాబుతో యావదాస్తి నీకు చెందటం, నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఉండటం జరిగితే నీకు తృప్తే కదా. అయితే 5 లక్షలు నాకు ఇచ్చి లక్షణంగా 1.5 రాస్తే అనుభవించు. అయితే నువ్వు వెంటనే వెళ్ళి ఆవిడ అక్కడి నుంచి సమూలంగా ఆ మొత్తం ఖాళీ చేసేట్టుగా హామీ పత్రం రాయించుకుని రాపో. నీకు ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పాను. నా క్లయింట్స్ ఈ ప్రాపర్టీ కొనటం ఖాయమని. అడ్వాన్స్ ఇచ్చారు, కొంటున్నారు. నువ్వు వెంటనే ఖాళీ చేసి పొజిషన్ వాళ్ళకి ఇస్తానని చెప్పి ఈ కాగితాల మీద సంతకం పెట్టు. పెట్టను. పెట్టు. పెట్టను. పెట్టు. పెట్టను. పెడతావా లేదా? ఆ దెబ్బ ఆవిడ మీద పడి ఉంటే ఏం జరుగుండోదో తెలుసా? ఏం జరిగినా నాకు అనవసరం. నేను వచ్చిన పని జరిగి తీరాలి. దాని సంతకం తీసుకు తీరాలి. పెట్టు. ఆవిడ సంతకం పెట్టినా ఇక్కడి నుంచి ఒక్క పురుగు కూడా కదలదు. మీరు ఒక్క అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేరు.
అంటే నువ్వు అడ్డుపడి ఆదుకుంటావు, ఎన్నాళ్ళు నువ్వు దాంతో కులికి నందుకు అసలుకు వడ్డీ కట్టి చెల్లించుకుంటావు. ఏంట్రా కూసావు? నేనన్నది నిజం కాకపోతే ఈవిడ గారు పతివ్రత అయితే దీని చేత సంతకం పెట్టించు, మీ ఇద్దరి బంధం పవిత్రమైందని నిరూపించు. పెట్టించు. అమ్మగారు సంతకం పెట్టండి. ఎందుకు పెట్టాలి? ఎవరో ఏదో భాగ్యారని భయపడి పెట్టాలా? వద్దు, మాటలొద్దు, పెట్టండి. సుందరయ్య, పెట్టకపోతే ఏం చేస్తావురా? నాకు కోపం తెప్పించదు. పెడతారా? పెట్టించుదా? ఎలా పెడుతుంది పాపం? శీలాన్ని సంతలో తాకట్టు పెట్టిన మనిషి సంతకం పెట్టడానికి అంతరాత్మ ఒప్పుకోవద్దు. పెట్టండి అమ్మగారు. నువ్వు కూడా ఎందుకురా నన్ను ఇలా నిర్బంధిస్తున్నావు? మనలో ఏదో కల్మషం ఉన్నట్టు, మనం ఏదో తప్పు చేసినట్టు ఈ రాక్షసుడి దగ్గర కాదురా నిరూపించుకోవాల్సింది. ఆ దేవుడు అడిగితే అక్కడ ఆ లోకంలో. పోనీ మీ ఇద్దరిలో ఏ లోపం లేదని ఈ దేవుడి దగ్గర సంతకం పెట్టండి. 1 2 3 పెట్టండి. ఇంకా మీరు ఎట్ట ఊరేగినా నాకు అభ్యంతరం లేదు. సంతకం సరిగా ఉందా లేదో చూసుకో. వెయ్యే లిటరేచరు, ముత్యాలంటే అక్షరాలు. ఏంటిది? చిన్నబ్బాయి నా కుమారుడు. ఇది సంతకమా? తన మీద అమానుషంగా ప్రవర్తించిన నన్నింకా ఏ భావంతో చూసుకుంటుందో ఆ మహాసాధ్వి, అదే ఆ సంతకం. ఇప్పటికైనా అర్థమైందా మా బంధం ఏమిటో? ఏకాంబరం గారి శక్తి సామర్థ్యాల్ని మీరు తక్కువ అంచనా వేశారు సార్. ఆమె చేత ఒక్క సంతకం కాదు 100 సంతకాలు పెట్టించుకొస్తాడు. క్షేమంగా వెళ్ళాడు, లాభంగా వస్తాడంటావా? వస్తాడు సార్. మరేమిటి నా ఎడమ కన్ను ఇలా వస్తుంది? కన్ను అదరటం కాదు, మీలో ఎవరు కన్నైనా మా కాలేజ్ మీద మా అమ్మగారి మీద కానీ పడిందో మీకు వాడిగతే పడుతుంది. అందరికి సమాధులు కట్టి రెడీగా ఉంచండి, జాగ్రత్త. అందరికీ సమాధులు అని బహువచనం ఉపయోగించాడు కర్మగారి. నాకు కూడానా? ఎన్నాళ్ళు దాని మెళ్ళలో తాళి చూసి గొంతు పిసక్కుండా ఆగాను. పైన అరుంధతి నక్షత్రం చూపించాను కాబట్టి పైకి పంపకుండా ఆపాను. మీరందరూ ఈ ఏకాంబరాన్ని బొమ్మ సైడే చూశారు. ఇప్పుడు ఆ చిన్నబ్బాయిని దాన్ని ఒకేసారి పైకి పంపి నా బురుసైడ్ కూడా చూపిస్తా. ఆ కాలేజ్ విషయంలో ఈ కొట్లాట్లు రక్తపాతాలు ఆపాలంటే అది పరాయి వాళ్ళ చేతుల్లో పడకుండా చూడాలి. నాన్నగారు మనసు పెడితే ఆ పని చేయగలరు. అమ్మగారు వెలిగించిన జ్ఞానజ్యోతి కొడిగట్టకుండా 10 కాలాల పాటు నిలబెట్టగలరు. అంటే డబ్బిచ్చి కాలేజీని కొని మీ మేడం గారికి అప్పచెప్పాలనే కదమ్మా నీ ఉద్దేశం? అంతా అయిపోయిన తర్వాత డౌట్లు వస్తున్నాయి నాకు. గురు పూర్ణిమ, గురు పౌర్ణమ. అక్కడ రాసింది కరెక్టే, నువ్వు వెళ్ళి మిగతా పనులు చూసుకో. మన కాలేజీ స్థలం విషయంలో అవతల వాళ్ళు ఎంతటికైనా సాహసించేలా ఉన్నారు. మనం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నావి. ఏ నిమిషంలో ఎవరొచ్చి ఏం గొడవ చేస్తారు? పోనీ మనం పోలీసు బందోబస్తు. అది ఆత్మబలం లేని పిరికి వాళ్ళు చేసే పని, లక్ష్య సిద్ధి లేని వాళ్ళు చేసే పని. సత్యవతి, ఈ స్థలం ఈ సంస్థ ఏనాటికి మన చేతులు దాటిపోదు, పోనివ్వను. తదాస్తు దేవతలు ఉన్నారని అంటారు. ఉన్నారు. నువ్వు ఇప్పుడన్న ఈ మాటలు విని ఆశీర్వదించారు. అవును, ఇంద్ర ఇదంతా మన పేరు మీద కొనేసింది. అది ఆమె డబ్బుతో కాదు, తన పశ్చాత్తాపంతో. నాకు మళ్ళీ ప్రాణం పోసిన ఆమెకి ఏమిచ్చి కృతజ్ఞతలు చెప్పుకోను. ఇంద్ర తన తప్పు తెలుసుకున్నానని రుజువు చేసుకుంది.
పారాణి పాదాలతో నీ దగ్గరకొచ్చిన ఆమెను అన్యాయం చేయనని నువ్వు రుజువు చేసుకో. వామ్మో వామ్మో వామ్మో, ఆ ఇందిరమ్మేమో వాడి సొంతమైపోయింది. ఆ బిల్డింగులు, స్థలము ఆ రాజేశ్వరమ్మ సొంతమైపోయాయి. నన్ను నిలువులా ముంచేశారు కదయ్యా ఏకాంబరం. దౌర్భాగ్యుడు. ఇక లాభం లేదు, వాడి మీద క్రిమినల్ గా పురుషుడైపోతాం. ఎన్ని లక్షలు పుచ్చుకొని నన్ను అర్ధాంతరంగా ముంచా. ఎక్కడికి రా వెళ్తున్నావు? ఎక్కడికేమిటి? పోలీస్ స్టేషన్ కి, నీ రంగు బయట పెట్టడానికి. ఇదేంటో తెలుసా? బాంబుల బెల్ట్ నువ్వు అడుగు బయట పెట్టావంటే నేను బయల్చేస్తా. ఖబర్దార్. ఇదిగో ఆ బాంబుల బెల్ట్ ఏమిటి? ఎవరి మీద వేయడానికి? ఆ రాజేశ్వరి మీద, చిన్నబ్బాయి మీద, అక్కడున్న ప్రతి జీవి మీద, ప్రతి పక్షి మీద. మహాపాతకం వెదవది. నా డబ్బు పోతే పోయింది. ఈ ఘోరానికి మాత్రం పాల్పడద్దు. ఈ అపశక్కున పక్షి లోపలతో తింటరా. ఇదంతా పోలీసులు చెప్పేస్తా. ఇదిగో, ఒరే ఏకాంబరం, ఇది మహాపాపం. ఇంతకింత అనుభవిస్తావు. అయ్యగ్రీవం, నువ్వు మన జనాలతో వెళ్ళి ఆ సంబరాల బాజాన్ని చావు డప్పులుగా మార్చు. అడ్డం వచ్చిన వాళ్ళని అడ్డంగా నరికవతల పారి. ఓకే, నేనొచ్చి మొత్తాన్ని నేలమట్టం చేసి నెత్తురుతో కల్లాపు జల్లి శవాలతో తోరణాలు కట్టుకో. రండి తందనాలకి, సంతోషాలే తెచ్చి ముందు నాళ్ళకి. అంతా రండి తందనాలకి, సంతోషాలే తెచ్చి ముందు నాళ్ళకి. గుండెలలో బంగాళమే చెంచుమను వేళ, కొత్త శృతిలో అష్టదిశలు గొంతు కలిపేలా. తాళమే వేయగా శివతాండవం చెయ్యగా, తాళమే వెయ్యగా శివతాండవం చెయ్యగా. అంతా రండి తందనాలకి, సంతోషాలే తెచ్చి ముందు నాళ్ళకి. కౌరించిన కాలం కలిసొచ్చిన వైనం, కోలాటం వేస్తూ చేసే కోలాహలాన. కేరింతల మేళం ఎలుగెత్తిన గానం, ఊరంతా హారతించే రాజునా. కోదండ రామయ్య కళ్యాణము, గోపాల కృష్ణయ్య జన్మాష్టము. అన్ని పండుగలలో వెయ్యి వేడుములలో సుందర స్వప్నము కన్నుల ముందర నిలిచి పిలిచనిదిగో. అంతా రండి తందనాలకి, సంతోషాలే తెండి ముందు నాళ్ళకి. గుండెలయలో బంగాళమే చెంచుమను వేళ, కొత్త శృతిలో అష్టదిశలు గొంతు కలిపేలా. తాళమే వేయగా శివతాండవం చెయ్యగా, తాళమే వెయ్యగా శివతాండవం చెయ్యగా. అసతో మా సద్గమయ, సమతో మా జ్యోతిర్
ఎక్కడ స్వామి? ఇటు ఈ వైపు. ఎటు స్వామి? ఇక్కడ. స్టాప్ 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 బాబు బాబు బాబు. సరే, ఆయన నా భర్త.